శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే విదేశాల్లో కూడా ఉంటూ నా వీడియోస్ని చూస్తూ నాకు ఫోన్లు చేస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం జనవరి 19వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు కూడా ఈ వారం రోజులు 12 రాశుల వాళ్ళకి గ్రహాలు ఇచ్చే ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం. ఇప్పుడు మనం కర్కాటక రాశి గురించి తెలుసుకుందాము. కర్కాటక రాశి వారికి కుజుడే ఈ రాశిలో ఉండడం వల్ల కొద్ది కోపం, కొద్దిగా చికాకులు, మనస్పర్ధలు చిన్న చిన్నవన్నీ ఉంటాయి కదా. కానీ అత్యంత రాజకారుడు కుజుడే కాబట్టి మీకు కుజుడు అంత చెడు ఫలితాలు ఇవ్వడు. కానీ రెట్రగేషన్లో ఉండడం వల్లనే మంచి జరుగుతుంది. సో ఒక్కరిగతిలో ఉండడం కుజుడు మంచి యోగానే ఇస్తాడు. కొద్దిగా చిన్న చిన్న కోపాలు, మనస్పర్ధలు, కుటుంబంలో చికాకులు ఇవన్నీ ఉంటాయి. మీరు రావాల్సిన ధనం కూడా సకాలంలో మీ చేతికి అందలేకపోవచ్చు శని దృష్టి వలన. కుటుంబంలో సమస్యలు చిన్న చిన్నవి ఉంటాయి. అంతేకాకుండా గాయకులకి మంచి మంచి అవకాశాలు మాత్రం రావు. ఏదైనా మీరు తరచూ ప్రయాణాలు చేయవలసి వస్తుందండి. కాకపోతే మీ తోబుట్టవులు మీకు చాలా సహాయ సహకారాలు అందిస్తారు. వాళ్ళ వలన మీకు మంచి జరుగుతుంది. అంతేకాకుండా చంద్రకేతువులు 3వ భావంలో ఉండే గురుదృష్టి చాలా బాగుంది. అంటే వాహన యోగం రావడానికి అవకాశం ఉంది. మీ వే ఆఫ్ లివింగ్ స్టైలే చాలా బాగుంటుంది. చంద్రకేతు వలన ఆభరణ యోగం. అంతేకాకుండా మీరు మీ చదువుతున్న చదువులో కూడా చిన్న చిన్న ఆటంకాలు రావడం తథ్యం వస్తాయి. కానీ భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఎందుకంటే కుజుడు చూస్తున్నాడు. కుజుడు చూడడం వల్ల చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మీకు మంచిగా జరుగుతుంది. ఎందుకంటే 4th హౌస్లో అష్టమంలో ఉన్నాడు. సో ఇది పక్కన పెడతాము. ఏదేమైనా మీకు వ్యవసాయదారులకు మాత్రం కొద్దిగా పంటలో నష్టాలు రావడానికే అవకాశాలు ఉన్నాయి. కానీ మీ పుత్ర సంతాన యోగము కలగడానికి ఎక్కువ అవకాశం ఉంది. సంతానం వలన మీకు యోగ్యత, అదృష్టం కలగబోతుంది. ముఖ్యంగా సాహిత్య రంగంలో ఉన్న వాళ్ళకి, కళారంగంలో ఉన్న వాళ్ళకి, డబ్బింగ్ ఆర్టిస్టులకి అంటారు సరే, వాళ్ళందరికీ కూడా మంచి యోగము అని చెప్పవచ్చు. సంగీత, సాహిత్య, నృత్య కళాకారులకి, ముఖ్యంగా సాహిత్య రంగంలో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది. గురుదృష్టి ఉంది కాబట్టి, అంతేకాకుండా శని దృష్టి ఉంది కాబట్టి స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి లాసులు వస్తాయి. గురుదృష్టి ఉండడం వలన ఆచి తూచి ఆడితే మాత్రం లాభాలు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. 12th హౌస్ లార్డ్ బుధుడు, 3rd హౌస్ లార్డ్ 6వ భావంలో ఉన్నాడు. 6వ భావంలో ఉండడం వలన మీకు శత్రు భయం కానీ, రుణ భయాలు కానీ, లేకపోతే అనారోగ్య సమస్యలు కానీ ఏమీ రావు. చాలా మంచి జరగడానికి ఎక్కువ అవకాశాలు మీకు ఉన్నాయి. భయపడవలసిన అవసరం ఏమీ లేదండి. మీకు మంచి జరగడానికి అవకాశం ఉంది. ఏదైనా 7వ స్థానంలో రవి తప్పు కదా, 2nd హౌస్ లార్డ్ 7థంలో ఉన్నాడు. అంటే జనరల్గా ఏంటంటే 7వ స్థానంలో ఉన్న రవి మీ ఎవరి జాతకంలో ఉన్నా వాళ్ళకి పెళ్ళి లేట్ అయిపోవడము, అంటే భార్యాభర్తలు దూరంగా ఉండిపోవడము, ఎడబాటుగా ఉండడము, కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయండి. మీ జాతకంలో కూడా చూసుకోండి. రవి 7వ భావంలో ఉంటే అంత మంచిది కాదు. ఆడవాళ్ళ వలన స్త్రీ మూలకంగా ధనయోగం ఉంటుంది. కాబట్టి మీరు మీ జాతకంలో చూసుకోండి. అంటే ధనయోగం అంటే మీరు మరీ హెడ్డింగ్ పెట్టేయకండి. అంటే స్త్రీ మూలకంగా అంటే భార్య వలన మీకు ధనయోగం ఉంటుంది రవి 7థంలో ఉంటాయి. కానీ దోషమే కదండి. అలాగే భార్య గారు చెప్పిన మాటలు కూడా వింటారు 7థంలో ఉంటాయి. నా సొంత కవిత్వం కాదండి. సో 7వ స్థానంలో ఉన్న రవి దోషం పోవాలంటే జనరల్గా సూర్యభగవాన్ ఆరాధన చేసుకోవాలండి. అరుణ పారణము అని చేసుకుంటే మంచిది. మన సంస్థలో అంటే మన ఆది ఆస్ట్రాలజీ మనము అంటే నేను మన అరుణ పారణం అని చేయిస్తున్నామండి మనం. అంటే 7వ స్థానంలో ఉన్న రవి దోషం పోతుంది అది. ఎందుకంటే చాలా మంచిది. అరుణ పారణం అంటే రథసప్తమి పూట 4వ తారీఖు ఫిబ్రవరి మంగళవారం సప్తమి రోజుని మనం వేద పండితులతో చేయిస్తున్నాము. ఇలా 7వ స్థానంలో ఉన్న రవి దోషాలు పోవాలన్నా, ఫైనాన్షియల్ బెనిఫిట్స్ ఉండాలన్నా మనం సపరేట్ వీడియో తీస్తున్నాను. అది ఎంతో డబ్బులే ఉండవు, 1116 మాత్రమే ఉంటాయి. మీ భార్యాభర్తల యొక్క పేర్లు ఇస్తే సరిపోతుంది. మొత్తం అంతా మనం వేద పండితులు చేస్తున్నాం కాబట్టి 7వ స్థానంలో ఉన్న యొక్క రవికి దోషం పోగొట్టడానికి ఎక్కువ ఉపయోగపడుతుందండి. మీరు ఏమాత్రం ఉన్నా మీరు మా ఆది ఆస్ట్రాలజీ మేము చెప్తున్నాను, నేను వీడియో కూడా తీశాను, అది వస్తుంది. మీరు దాన్ని కన్సల్ట్ చేస్తే ఆ ప్రొసీజర్ అంతా మేము చెప్తాం. సరే, అది పక్క పెడదామండి. 8వ స్థానంలో శని శుక్రులు ఉన్నారు. ఇది కూడా దోషమే. 8వ స్థానంలో శని శుక్రులు ఉండడం వల్ల అంటే ప్రయాణాలు ఎక్కువ ఇస్తారు. తలవంతలంపగా వచ్చే ధనయోగం ఉంటుంది. కానీ శుక్రుడు 8మలో ఉంటే జీవితాంతం కూడా మనం బతికి ఉన్నంత కాలము ధనయోగం ఉంటుందని నేను చదివాను. అదేంటే మన బుక్స్లో ఉంటాయి కదండి, అస్తమాన్ని రిఫర్ చేస్తుంటాం కదా మనం. నేను సో పాయింట్ అంటే 8వ స్థానంలో శుక్రుడు ఉన్న దోషమే, అది కరెక్ట్. 8వ స్థానంలో శని శుక్రులు ఉన్నారంటే చెడు అలవాట్లు, చెడు బుద్ధులు, చెడు నడవడిక, చెడు చూపులు అంటే ఉంటాయి.
మనం దాని గురించి గట్టిగా భయపడాల్సిన అవసరం లేదండి. మీరు అంటే అమ్మవారి యొక్క పూజలు చేయడం వల్ల, వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం వల్ల, శనీశ్వరుడికి తైలాభిషేకం చేసుకోవడం వల్ల చెడు ఆలోచనల నుంచి పక్కకు వస్తాం. అంటే కొంతమందికి అయితే ఈ లా రిలేటెడ్ ఇబ్బంది కూడా ఉంటుంది, కోర్టు సంబంధించిన వ్యవహారాలు. అవి మనకి ఎవరికి రాకూడదు. సో ఇవన్నీ మనకి అష్టమంలో ఉన్న సరిచుక్కుల దోషం కూడా మనకి పోవాలంటే అమ్మవారి యొక్క పూజలు చేసుకోవాలి. అప్పగా భాగ్యంలో రాహు ఉన్నాడు. భాగ్యంలో రాహువు మంచివాడు కాకపోయినా జలతత్వ రాశిలో 9వ భావం ఉండడం వలన ఫ్లైట్లో ఎక్కువగా తిరుగుతుంటారు. నేను విమాన సంస్థలు పనిచేసే వాళ్ళకి చాలా బాగుంటుంది. ముఖ్యంగా రాహు సినిమా రంగానికి కూడా మంచి అవకాశాలు ఉంటాయండి. వాళ్ళు మంచి డెవలప్మెంట్స్ ఉంటాయి. మీరు ఏ వ్యాపారం చేసినా ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ హార్డ్వేర్స్, ఈ సాఫ్ట్వేర్స్ ఉంటాయి సరే, సాఫ్ట్వేర్ రంగాలు ఇవన్నీ వాళ్ళకి ఏ బిజినెస్లో అయినా సరే ఆ బిజినెస్లు బాగుంటాయి. ముఖ్యంగా తీర్థయాత్రలు చేస్తారు. అమ్మవారి యొక్క పీఠాలు, శక్తి పీఠాలు అంటారు, మానసాదేవి ఆలయాలు ఉంటాయి కదా, అవి గురుగాలతోటి పీఠాధిపతులతో కలిసి వెళ్తారు. అంతేకాకుండా మీకు మంచి యోగం ఉందండి. కానీ 10th హౌస్ని శని చూస్తున్నాడు. 10th హౌస్ శని చూడడం వల్ల ఉద్యోగ భద్రత తక్కువ. ఆడవారికి చెప్తున్నానండి, మీరు చాలా కష్టపడాలి. గవర్నమెంట్ ప్రొఫెషన్ రావడానికి కూడా, ఉద్యోగం రావడానికి చాలా తక్కువే. కానీ ఆల్రెడీ గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి చాలా కష్టపడవలసి వస్తుంది. నిజాయితీగా ఉండాలి, నియమబద్ధత ఉండాలి, సక్సెస్ అవుతారు. గురుడు లాభంలో ఉన్న గురుడు ఆయన ఒక్కడే కాపాడుతుంటాడు మిమ్మల్ని. గురుడు ఆయన మిమ్మల్ని అనారోగ్య సమస్యలు వచ్చి బయటపడేస్తాడు. లాభంలో ఉన్న గురుడు కాబట్టి మీ పెద్దవాళ్ళు బాగుంటారు, అన్నయ్యలు అక్కాయిలు బాగుంటారు. మీ వ్యాపార అభివృద్ధి సర్వదాకా వస్తూనే ఉంటుంది. అలాగే మీ ఫైనాన్షియల్ స్టేటస్, మీ వ్యాపారంలో రియల్ ఎస్టేట్ అవ్వచ్చు, సాఫ్ట్వేర్ రంగం అవ్వచ్చు, ఏదైనా సరే వ్యాపారంలో వృద్ధి కలుగుతుంది. సినిమా ఫీల్డ్ కూడా అవ్వచ్చు. గురుడు కారకత్వాలు కావడం అంటే మంచి యోగం కలుగుతుంది. సో లాభంలో ఉన్న గురుడే మీ చక్కటి యోగాలు ఇస్తాడండి. సో ఈ విధంగా కర్కాటక రాశి వాళ్ళకి ఒక్క బ్యాడ్ ఇంపాక్ట్ ఏంటంటే సప్తమ స్థానంలో రవి, అష్టమ స్థానంలో శని శుక్రులు. సో ఈ యొక్క 2 దోషాలు ఉన్నాయి కాబట్టి సప్తమంలో రవి యొక్క దోషం పోగొట్టడానికి మనం ఎలాగ చేస్తున్నాము. అలాగే శని శుక్రులు కూడా మీరు పూజలు చేయించుకోండి. ముఖ్యంగా శనివారం శనీశ్వరుడు ఆలయాలకు వెళ్ళండి. లేకపోతే మీరు అమ్మవారి యొక్క పూజలు చేసుకుంటే తప్పకుండా ఈ దోషాలు పోయి మంచి జరగడానికి అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు 12 రాశుల వాళ్ళకి, ప్రతి రాశి వాళ్ళకి రెమెడీస్ అని ఉంటాయండి. మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటాం అనమాట. ఈ ప్రతి రాశి వాళ్ళు కూడా ముఖ్యంగా శని శుక్రుల కాంబినేషను, అలాగే రాహు ప్రభావం సరిగ్గా లేకపోవడం వలన, రవి కూడా సరిగ్గా లేకపోవడం వలన మీరు చాలా జాగ్రత్త తీసుకోవాలండి. ముఖ్యంగా మీరు అమ్మవారి యొక్క దర్శనాలు చేసుకోవడము, అలాగే శనీశ్వరునికి సంబంధించినటువంటి తైలాభిషేకాలు చేసుకోవడము, అలాగే వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనాలు, శివాభిషేకాలు ఇవన్నీ చేయించుకోవడం వలన శని శుక్రుల వలన వచ్చే దోషాలు బాగా పరిహారం అవుతాయండి. ముఖ్యంగా అది చాలా చేయించుకోవడం మీ ఇంట్లోనే మీ దగ్గర ఉన్న పండితులతో చేయించుకోండి. ముఖ్యంగా సూర్య భగవానుడు మీకు చాలామందికి మంచి పొజిషన్ లేడు అన్ని రాశుల వాళ్ళకి. సో నేను చెప్పదగ్గ సూచన ఏంటంటే మన రాబోయే కాలంలో అంటే వచ్చే నెల మాఘమాసంలో రథసప్తమి రోజు మంగళవారం 4వ తారీఖుని మన ఆది ఆస్ట్రాలజీ తరపున అరుణ పారణం చేస్తున్నామండి. అంటే సూర్యభగవానుడు నమస్కార ప్రియుడు, ఆరోగ్య ప్రదాత. ఆ సూర్యభగవానుడు అందరికీ అంటే ఆరోగ్యం ఇవ్వడంలోనూ, సకాలంలో అందరికీ పెళ్ళిళ్ళు అవ్వడంలోనూ, సత్సంతాన యోగం కలగడంలోనూ, గవర్నమెంట్ ప్రొఫెషన్లో బాగా ఉన్నతంగా రాణించడంలోనూ, అడ్మినిస్ట్రేటివ్ కెపాసిటీలోనూ, అలాగే రాజకీయ రంగంలో ఎదుగుదల ఉండడంలోనూ, ఈ లా రిలేటెడ్ కొన్ని కోర్టు కేసులకు సంబంధించిన వాటిలో పరిష్కారం ఉండేట్టుగాను అలా అనేక రకాలుగా సూర్యభగవానుడు ఈ యొక్క చేయడం వలన అరుణపారణం చేస్తున్నాము, వేద పండితులు చేస్తున్నాము. అలా చేయడం వలన మొత్తమ జనములు రావడం కాకుండా సూర్యలోకంచ గచ్చతి, సూర్యలోకాలకి వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. అంటే మంచి మంచి లోకాలకు వెళ్తామండి. ఇప్పుడు ఇక్కడ ఉన్న కాలంలో ఈ జనములో కూడా ఈ సూర్యుని వలన వచ్చే దోషాలు పోగడం కాకుండా సూర్యభగవాన్ నమస్కారపీడు కాబట్టి ఆయన యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలి కాబట్టి ఆయన గ్రహరాజు కాబట్టి పైగా ఈ మనం చేసే రథసప్తమి పూట చాలా పవర్ఫుల్గా ఉంటాడు కాబట్టి సూర్యభగవానికి అత్యంత ఇష్టమైన రోజు కాబట్టి ఆ రోజునే అరుణపారణం చేస్తున్నాం. మీరు చాలా తక్కువ రుసుము ఉంటుందండి, 1116 ఉంటుంది. మీ భార్యాభర్తల యొక్క పేర్లు ఇస్తే చాలు, మా కింద నంబర్లు ఇస్తాం. మనం ఇంకో వీడియో కూడా చేస్తున్నాను, తప్పకుండా చేయించుకోండి. దోషాలన్నీ పరిహారం అవుతాయి. ప్రతి రాశి వాళ్ళు ఇది మీరు చేయించుకోండి. చాలా తక్కువ రుసుమే. 50 మంది అయితే 50 మంది కంటే మేము ఎక్కువ పెట్టుకోదలుచుకోలేదు. ఇవన్నీ కూడా మేము వీడియో షూట్ చేసి అందరికీ పంపిస్తాం. పర్సనల్గా అటెండ్ అవ్వడానికి కుదరకపోవచ్చు. కొంతమంది ఆల్రెడీ ఎన్రోల్ అయిపోయారు. సో మీరు కూడా తప్పకుండా చేయించుకోండి. మనం చక్కటి ఫలితాలు పొందుదురు కానీ. సో సూర్యభగవానికి ఆశీస్సులు మీ ఇంటి మీద, మీ మీద, మీ కుటుంబ సభ్యుల మీద ఎప్పుడు ఉండాలని, మీరు ఎప్పుడు ఆరోగ్యవంతులుగా, ఐశ్వర్యవంతులుగా,
ఉండాలనే ఉంటారని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను.